విజయనగరం జిల్లా గజపతి నగరంలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం ఖాయమని గజపతి నగరం శాసనసభ్యులు వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య అన్నారు. మంగళవారం గజపతి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకు ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపాలన్నారు. వైసీపీ నేతలు తవుడు వెంకటరావు, రామానాయుడు పాల్గొన్నారు. మరి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా గ్రామాల్లో కూడా అక్కడ కూడా ఉద్యోగ పరిస్థితులు కూడా మళ్ళీ అక్కడ జరిగాయి. అది చాలా సంతోషం. ఎందుకంటే ఈ గజపతి ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు కూడా మరి ఎప్పుడు కూడా గడిచిన హిస్టరీ తీసుకుని ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సెటిల్ చూస్తుంటే ముఖ్యంగా మహిళా ఓటర్లేమో ఎన్నికల్లో ఎక్కువ మంది పాల్గొనడం, ఏదైతే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు కలిసి వచ్చి రేపు ఎన్నికల్లో అఖండ విజయాన్ని మేము సాధిస్తానని పూర్తి నమ్మకం, విశ్వాసం అయితే మాకైతే ఉంది. మరి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావడం వల్ల మరి గడప గడపకి సంక్షేమ వాలంటీర్ అందిస్తుంది. ఒక పక్కనేమో వేపు జాబితా పెన్షన్ ఇవ్వడం వల్ల నా పెన్షన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికంగా మొగ్గు చూపడం అనేది చారిత్రకం అవుతుంది. మొన్న సెటిల్ ఓటింగ్ సెటిల్ పెట్టి ఈరోజు పెట్టిన సంక్షేమ దాంట్లో ఏదైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో మా పిల్లల తాలూగా అమ్మఒడి పథకం ఉన్నాయండి. ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ఈ మెటీరియల్ కానివ్వండి, అలాగే మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా చూశారు వాళ్ళు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడాను బ్యారేజ్ వేసుకొని గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన ఏం చేసింది 5 సంవత్సరాలు అని చెప్పి ఆలోచన చేసే ఈరోజు వాటర్ ఓటేశారనే సంగతిని మేమైతే గమనించాం దీంట్లో. అందుకే మా ముఖ్యమంత్రి ఏదైతే 1 సైడ్ అన్నారో దానికి దగ్గరగా ఈరోజు రీచ్ అవుతామన్న విషయాన్ని కూడా స్పష్టంగా మా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈరోజు. ఎందుకంటే అర్ధరాత్రి కూడా మహిళలు పెద్ద ఎత్తున బారులు ఉన్నారంటే దానికి కారణం 5 సంవత్సరాల మహిళలు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుకోవడం వల్లే జగన్మోహన్ ఒక ఓటు వేయాలన్న ఒక ఆలోచన ఈరోజు వాళ్ళ మెదడులో వచ్చింది ఈరోజు. అందుకే కుప్పం అలాగే ఈ 4 స్థానాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాయి ఈరోజు. అందుకే దేశం ఆశ్చర్యపోయిన రీతిలో ఫలితాలు వస్తాయని చెప్పడానికి కారణం ఈరోజు మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే దానికి తార్కాణం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు గజపతి నియోజకవర్గం కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఈ సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించామో మేము నిష్పక్షపాతంగా పార్టీల అతీతంగా ఈరోజు